మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. తలకు పెద్ద గాయంతో రక్తపు మరకలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని టీఎంసీ అధికారిక ట్విట్టర్లో వెల్లడించారు. ఆసుపత్రి బెడ్పై మమతా బెనర్జీ ఉన్న ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ కావడంతో ఆమెకు ఏం జరిగిందోనని దేశ ప్రజలంతా చర్చించుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయమైంది. రక్తస్రావంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతుంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. ఆమె తలకు గాయమైన ఫోటోను షేర్ చేసింది. ఆసుపత్రి బెడ్పై మమతా బెనర్జీ పడుకొని ఉండగా ఆమె తల నుదుటి భాగాన గాయమైనట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. రక్తం ధారాళంగా కారుతూ కనిపిస్తుంది. ఇక మా చైర్పర్సన్ మమతా బెనర్జీ గాయపడ్డారు, దయచేసి ఆమె కోసం ప్రార్థించండి అంటూ ట్వీట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో మమతా బెనర్జీ నుదుటికి ఏదో వస్తువు బలంగా తగిలి తలకు రంధ్రం ఏర్పడి రక్తం ధారాళంగా కారుతున్నట్లు ఫోటోను చూస్తే అర్థమవుతుంది. గాయపడ్డ ఆమెను కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకు చికిత్స చేయించారు. చికిత్స అనంతరం మమతా బెనర్జీ కారులో ఇంటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. అయితే సీఎం మమతా బెనర్జీ ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కింద పడిపోయినట్లు తెలుస్తోంది. గాయపడిన ఆమెను ఆమె సోదరుడు కార్తిక్ బెనర్జీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టుగా తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సరైనటువంటి కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇంట్లో పడిపోయిందని కొందరు, ఎక్సర్సైజ్ చేస్తుండగా పడిపోయిందని మరికొందరు అనుకుంటున్నారు. అయితే ఆమెకు ఏం జరిగింది అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందే. ఇక మమతా బెనర్జీకి గాయమైన వార్త తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.